రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంతో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరలేపిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి బీజేపీ నాయకులు మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసు. సార్, ఇవాళ రాష్ట్ర పరిపాలనా విధానం ఎలా సాగుతూ ఉంది? కక్ష సాధింపు చర్యలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెరలేపిందన్న భావన ప్రజల్లో వ్యక్తమయ్యేలా ఉన్నది. దీన్ని ఎలా పరిగణించాలండి? నియమ నిబంధనలకు లోబడి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వం మా కూటమి పరిపాలన చేస్తోంది. దాన్ని ఓర్వలేక, దాన్ని చూడలేక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్వీట్ చేశాడు, విధ్వంసపు పరిపాలన అయ్యా, 5 సంవత్సరాలు నువ్వు చేసిందే అదయ్యా, ఇంకా దాని నుంచి బయటపడు, ఎంతసేపు ఇంకా ఆ కళలోనే ఆయన మునిగిపోయాడు. ఆయన చేసిన దానికి ఇంకా గుర్తొస్తుంది. కాబట్టి ట్వీట్లకే పరిమితమైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ట్వీట్లకే పరిమితమైపోతాడు తప్ప స్ట్రీట్ల మీద వచ్చి ఫైట్ చేసే అవకాశం లేదు. ఆయనకి కోల్పోయాడు. ప్రజా తీర్పు నీకు వ్యతిరేకంగా ఇచ్చారు. 11 స్థానాలకు నేను పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి. 151 స్థానాలు 2019లో ఇస్తే 2024లో 11 స్థానాలు ఇచ్చారు. రాబో రోజుల్లో నువ్వేం చెప్పావు, మిగతా పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తూ ఉంటా. అసలు నీకు సింగిల్ డిజిట్ ఉంటుందో లేదో ఒకసారి చూసుకో. కాబట్టి నీకు పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయావు. 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఇస్తే వారి ఇష్టాలు కష్టాలు తెలుసుకోకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పడుకొని నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తావు. ఈరోజు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నీ కార్యాలయం ఉంది కాబట్టి దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకునింది. అంటే నువ్వు చేసే ఒప్పు అధికార పార్టీ చేస్తే తప్ప. కాబట్టి రివర్స్ సీఎంకి రివర్స్గానే ప్రజలు బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి పరిపాలన మా ఎన్డీఏ కూటమి మేము అందించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. అంటే తమ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది, చట్టాలను ఉల్లంఘించకుండా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎలాంటివి చేయకుండా పాలన సాగిస్తుందని చెప్పి భావన పదే పదే పేర్కొంటూ ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎలా భావించాలి? ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు విమర్శించినా సరే ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా ఉన్నారు, ఇక్కడ కూడా బుల్డోజర్ ప్రభుత్వం వచ్చింది. నియమ నిబంధనలకు ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మేము మొదట్లోనే హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఎవరిని సక్రమంగా ఉన్నట్టు జోలికి మేము పోము, అక్రమంగా ఉన్నట్టు వాటి జోలికి మేము ఖచ్చితంగా వస్తాం. అది ఎవరైనా సరే అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించారు, ఈరోజు అనుభవిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం చట్టపరంగానే చేపట్టింది, కార్యాలయాన్ని, భవన నిర్మాణాలన్నీ కూడా చట్టపరంగానే చేపట్టింది. దాన్ని చట్ట వ్యతిరేకమని ఎలా భావిస్తారు? అది ఇరిగేషన్ ల్యాండ్లో ఉంది. ఒకసారి రికార్డ్స్ చూపిమని చెప్పండి. సవాల్ అది చట్ట పరిధిలో జరిగిందా? భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉంది. అది చట్ట పరిధిలో జరిగిందని మాకు ఒకసారి నిరూపించమని చెప్పండి. మేము నిరూపిస్తాం చట్ట పరిధిలో లేదు. ఎందుకంటే మా ఎన్డీఏ కూటమి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు. నువ్వు ప్రజల కోసం కాకుండా ప్రతీకారంతో పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నువ్వు మమ్మల్ని విమర్శించేది. మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. కాబట్టి నీకు నా మాట్లాడే నైతిక హక్కు కూడా కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు మా గురించి విమర్శించే పరిస్థితి లేదు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా తాడేపల్లి ప్యాలెస్లో ఖాళీ చేస్తావో, ఉంటావో, ఫ్యాన్ వేసుకుంటావో, ఏసీ వేసుకుంటావో, పడుకో. కానీ నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ఎవరు అభినందించరు నిన్ను. ఖచ్చితంగా చర్యలు ఈ విధంగానే ఉంటాయి. అంటే వైసీపీ ప్రభుత్వం ఈ ఒక్క కార్యాలయంలో చేపట్టిందా అక్రమ కట్టడాలు? మరి ఇంకా ఏమైనా భవిష్యత్తులో ఉన్నాయా? ఏవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు ఏంటి? చాలా ఉన్నాయి. శాఖల వారీగా ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారో, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ వీరు వ్యవహరించారో మొత్తం శాఖల వారీగా మేము రివ్యూ తీసుకుంటున్నాం. మా మంత్రులు, ఎన్డీఏ కూటమి మంత్రులంతా రాబో రోజులు ఎక్కడెక్కడ నియమ నిబంధనలు అతిక్రమించారో అన్నిటి మీద బుల్డోజర్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నిన్నటి వరకు అయితే నిన్న చట్టసభలకు అనుమతి ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ వైసీపీని కట్టడి చేయడం ఎంతవరకు సమంజసంగా భావించవచ్చు? ఎక్కడ దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కట్టడి చేయలేదు. ఇప్పుడే శాసనసభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పారు, మన ప్రజా పరిపాలన మీదే దృష్టి పెట్టండి, ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులకి ఏం సముచిత గౌరవం ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈరోజు స్పీకర్ ఎన్నిక జరుగుతున్నా కూడా వాళ్ళు బైకాట్ చేశారు. ఎక్కడ కానీ కూటమి అధికార నాయకులు కానీ లేదంటే వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళని విమర్శించలేదు. ఈరోజు రమ్మన్నారు వాళ్ళ శాసనసభ్యులు. వాళ్ళే అవమానంతో, బాధతో వాళ్ళు వెనక్కి తగ్గడం వెళ్ళారు తప్పితే ఎక్కడ ప్రజా పరిపాలన మీద మాత్రమే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. అట్లని అవినీతి జరిగినటువంటి చోట్ల కూడా వాళ్ళు వదలమని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మన పూర్వీకులు కూడా చెప్పారు, మనం ఏమి రాబోయే తరాలకి అందిస్తే తిరిగి మనకు కూడా అదే వస్తుందని చెప్పి. మీరు ప్రజావేదిక కూల్చుతూనే మీరు 2019లో అధికారం చేపట్టి ఆ రోజు నుంచి 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రతిదీ ఏది చేసినా
విధ్వంసకరంగానే చేశారు కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, 11 సీట్లు పరిమితి చేశారు. కాబట్టి రాబోయేటువంటి రోజులు కూడా మీరు ప్రజల పక్షాన ఆలోచిస్తే తప్పితే మళ్ళీ మీరు అహంకారంతో 5 ఏళ్ళు మళ్ళీ మూసుకొని మళ్ళీ మేము వస్తాం, సింగిల్ డిజిట్ మేము వస్తామని చెప్తే ఆ 11 కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ద్వారా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తన చట్ట పరిధిలో తన పని తాను చేసుకుంటూ పోతామని పేర్కొంటూనే ఇండైరెక్ట్గా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉందనే భావన వ్యక్తమవుతోంది. దీన్ని ఎలా భావించాలి? ఇప్పుడు దొంగ అన్నట్టుగా గతంలో ఈయన ప్రభుత్వం రావడం అనేది ఫస్ట్ టైమే కరకట్టగా మీరు ఉండంటే సచివాలయాన్ని ధ్వంసం చేసినాడు. ఆ ఉద్దేశంతోనే ఈయన ఇప్పుడు వీళ్ళు కూడా ఏదైనా చేస్తారేమో, మనం చేసినటువంటి అవినీతి అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో అన్నీ ఒకటొకటి వెలికి తీస్తారు అనే ఒక భావంలో దాంట్లోనే ఉన్నాడు ఆయన. అతను చేసినటువంటి పాపాలు పండింది ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి. ఏదైతే జెన్యూన్గా ఉందో దాని జోలికి వెళ్ళరు, ఏదైతే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తారో, కట్టడాలు అవుతేనేమి, కార్యక్రమాలు అవుతాయేమి, అవినీతి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి మీద కఠినమైన చర్య ఉంటుంది. ఏ మంత్రి ఆ యొక్క శాఖ ద్వారా ఎన్డీఏలో ఉన్నట్టు భాగస్వామ్య మంత్రులందరూ కూడా ఆ యొక్క అధికారుల ద్వారా రివ్యూ తీసుకుంటున్నారు. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క చర్య మాత్రం ఉంటుంది. అందరి మీద కూడా అధికారుల మీద అవుతేనేమి, ఆ యొక్క శాఖకి సంబంధించినటువంటి మంత్రుల మీద అవుతామి, ముఖ్యమంత్రికి అయితే నైతిక బాధ్యత ఇచ్చాలి. ఈయన ఏదైతే ప్యాలెస్లో కూర్చొని సబ్జెక్ట్ గేమ్ ఆడుకున్నాడు, ఇప్పుడు కూడా ఆయన జీవితాంతం 5 ఏళ్ళు కూడా సబ్జెక్ట్ గేమ్ ఆడుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రజలందరూ కూడా కానీ ఆలోచించుకొని ఇంకా టూట్లు చేయకుండా ప్రజలకి ఎట్లా ప్రజల తరపున ఈయనకి కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు, వాళ్ళకి న్యాయం చేయాలి విధంగా ప్రజలకు పనిచేసే విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా ఇవాళ వెలుగు చూస్తూ ఉంది. కానీ కక్ష సాధింపు చర్యలు అలాంటివి ఏమీ లేదని చెప్పి మీ ఎన్డీఏ కూటమి నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.